హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ సీజన్లో పచ్చి బఠానీ ఎక్కువగా దొరుకుతుంది కదా, అందుకని ఈరోజు పచ్చి బఠానీతో పులావ్ తయారు చేసుకుందాము. ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ మసాలాలతో గ్రీన్ పీస్ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే బాగుంటుంది. ఈ పన్నీర్ కర్రీ రెసిపీ రేపటి వీడియోలో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా గ్రీన్ పీస్ పులావ్ తయారీ విధానం చూసేద్దాము. ముందుగా కుక్కర్లో లేదంటే ఏదైనా మందంగా ఉన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకుని 3 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, 2 యాలుక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 లవంగాలు, ఇంకా 1/2 టీ స్పూన్ షాజీరా, 1 ఎండుమిరపకాయ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు ఘాటుగా ఉన్నవి కాకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ లాంటివి వేసుకుంటే స్పైసీ ఉండదు. ఇంకా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చీరుకుల్లాగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇప్పుడు వేసిన దాన్ని మిక్స్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి వేగిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. టొమాటో అయితే వేయాల్సిన అవసరం లేదండి. నా దగ్గర చెట్టుకి చెర్రీ టొమాటోస్ ఉన్నాయి, పండిపోయినాయి అని అవి వేశాను. 1 నిమిషం పాటు బఠానీ ఇంకా క్యారెట్ని వేయించుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్ పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇలా గరిటతో కలుపుకొని ఫ్రై చేసుకుని దీంట్లోకి కడిగి అరగంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. 1/2 కేజీ బాస్మతి రైస్, మనకి 1/2 గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. బియ్యం వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకుని దీనిలోకి నీళ్లు వేసుకోవాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసులకి కొంచెం తక్కువగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది. ఉప్పు కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్లు టేస్ట్ చేసినప్పుడు ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. చక్కగా ఉడికిపోయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే కుక్కర్లో ఉడికించాం కాబట్టి అడుగున మాడిపోకుండా ఉంటుంది. అంతే అండి, కమ్మగా గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే బాగుంటుంది అన్నాను కదా. పన్నీర్ కర్రీ రెసిపీ టొమాటో లేకుండా ఇంకా జీడిపప్పు పేస్ట్ లాంటివి లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. ఈ రెసిపీ రేపటి వీడియోలో చూద్దాము. ఈ పన్నీర్ కర్రీ ఫ్లేవర్డ్ రైస్ దేంట్లోకైనా కానీ కాంబినేషన్గా బాగుంటుంది. ఇంకా రోటీ, చపాతీ లాంటి వాటిలోకి కూడా బాగుంటుంది. మరి రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.